ఈ భూమి మీద పావురం అని పిలిచాడంటే ఎత్తబడే సంఘం పావురం. సరే, మరి విడువబడేవారెవరు? కాకి. విడువబడేవారెవరు? కాకి. అదేంటండి అంత మాట అన్నారు అంటే, ఇటీవలి కాలంలో ఒక సందేశములో నేను చాలా స్పష్టం చేశాను. దేవుని రాకడా నోవాహు కాలములో జరిగినట్లుగానే జరుగుతుందని పోలుస్తూ చాలా పొరపాటు వ్యాఖ్యానాలు కూడా అందులో చేశారు అని ఇటీవలి కాలంలో క్లియర్ చేశాను. నోవాహు కాలంలో జరిగినట్లే జరుగుతుందన్న మాట నిజమే, కానీ ఆ నోవాహు కాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో ఆ వరద వచ్చి ఆ ప్రళయం వచ్చి కొట్టుకొని పోయే వరకు వారికి తెలియకుండెను అన్న మాట సంఘానికి సంబంధించినది కాదు, లోకంలో ఉన్నవారికి సంబంధించినది అని చెప్పాను. ఎందుకంటే సంఘానికి ఆయన రాకడ ఎప్పుడొస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది కూడాను. 10 మంది కన్యకలను గూర్చి మనం చూస్తూ 25:6లో మత్తయి సువార్త పెళ్లి కుమారుడు వస్తున్నాడనే ఒక కేక కూడా మనం అక్కడ విన్నాం. అంటే పెళ్లి కుమారుడు రాకముందే కేక విని నిద్ర మేలుకొని సిద్ధపడుతుంది సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు రాకడకు సంబంధించిన విషయమే మాట్లాడుతున్నప్పుడు జలప్రలయం ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ జలప్రలయంలోనే వాడబడ్డ కాకిని పావురాన్ని కూడా నేను తీసుకోవలసి వస్తుంది ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. అందుచేత నేను పావుర ప్రస్తావన కాకి ప్రస్తావన కూడా చేశాను. జలప్రలయం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోవాహు మొదట దేన్ని విడిచిపెట్టాడు? ఓ కాకిని విడిచిపెట్టాడు. అది బయటికి వెళ్ళింది. తిరిగి వచ్చిందా? తిరిగి ఎందుకు రాలేదంటే, పావురాన్ని విడిచిపెట్టినప్పుడు కాలు నిలుప స్థలము లేక అని రాయబడింది కదా. అది నిలబడ్డానికి ప్లేసే. మరి కాకికి ఎలా దొరికింది నిలబడ్డానికి ప్లేస్? పావురం కంటే ముందే కాకి వెళ్ళింది, కానీ అది నిలబడ్డానికి ప్లేస్ ఎలా దొరికిందంటే, అది స్వాభావికంగా అది మాంసం తినే బుద్ధి కలిగినది కాబట్టి, కళేబరములను తినగలిగినటువంటి బుద్ధి కలిగినది కాబట్టి, దానికి కాళ్ళు పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన అవసరమే లేకుండా నీళ్ళల్లో తేలి ఆడుతున్నటువంటి శవాల పైన నిలుచుంది. కాకి శవాల పైన నిలుచుంది, చచ్చిన స్థితి దగ్గర నిలుచుంది, చచ్చిపోయిన వాటిని తినుటకు బ్రతుకుంది. కానీ పావురం మాత్రం దానికి ఎన్ని శవాలున్నా సరే అది నిలుచుటకు స్థలం కాదు. అందుకే ఒక ఒలివ చెట్టు ఆకును తుంచుకొని అది వచ్చేసింది. అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో చెట్ల కొమ్మలు బయటికి కనబడుతున్నాయి, ఇంకా నేల కనబడట్లేదు. నేల కనబడుంటే ఇది ఎందుకు వచ్చేది అని అర్థం చేసుకొని ఇంకొన్నాళ్ళు లోనే ఉండడానికి మనసును స్థిరపరచుకున్నాడు నోవాహు.